నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు పద్దు ప్రవేశపెట్టే తేదీ మార్పుపై అఖిలపక్ష భేటీలో అభ్యంతరం చెప్పిన విపక్షాలు నగదు ఉపసంహరణపై తీపి కబురు ఏటీఎం కరెంటు ఖాతాల పరిమితిపై ఆంక్షలు ఎత్తివేసిన ఆర్బీఐ బ్యాంకులకు విచక్షణాధికారాలు తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృత సమస్యల పరిష్కారానికి గవర్నర్ చొరవ ఎల్లుండి రెండు రాష్ట్రాల మంత్రులతో చర్చలు వారం రోజుల్లో అమరావతి అనంతపురం రహదారి అలైన్మెంట్ నిర్దిష్ట కాల పరిమితిలో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు రేపు భక్త రామదాసు ఎత్తిపోతల పథకం ప్రారంభం జాతికి అంకితం చేయనున్న సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లాలో ఏర్పాట్లు పూర్తి మాజీ కాగ్ వినోద్ రాయ్ నేతృత్వంలో బీసీసీఐ నూతన పాలక మండలి 4 సభ్యులతో నియమించిన సుప్రీంకోర్టు ఫ్రాన్స్ బామా ఎరిస్ మెథనరీకి విశ్వసుందరి కిరీటం మొదటి 10 మందిలో కనిపించని మిస్ ఇండియా రోష్మిత హరిమూర్తి పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రవేశపెట్టే మొదటి బడ్జెట్కు రంగం సిద్దమైంది. ఈ మేరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రేపు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు అత్యంత వాడివేడిగా సాగడం ఖాయమని ఇవాళ అఖిలపక్ష భేటీలో స్పష్టమైంది. కేంద్రం బడ్జెట్ తేదీని ముందుకు జరపడంపై అఖిలపక్ష భేటీలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ప్రతిపక్షాలు 5 రాష్ట్రాల ఎన్నికల ముందు బడ్జెట్ ప్రవేశపెట్టడంపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశాయి. పెద్ద నోట్ల రద్దు సహా ఇతర అంశాలపై కేంద్రాన్ని నిలదీస్తామని స్పష్టం చేశాయి. ఓవైపు ఎన్నికలు జరుగుతున్నా రాజకీయాలకు అతీతంగా చర్చలో పాల్గొనాలని ప్రభుత్వం కోరింది. పెద్ద నోట్ల రద్దు, వస్తు సేవల పన్ను విధానం అమలుకు రంగం సిద్ధం కావడం వంటి కీలక పరిణామాల మధ్య దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సార్వత్రిక బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు సమయం ఆసన్నమైంది. గత సంప్రదాయాల్ని పక్కన పెడుతూ నెల రోజుల ముందుగానే నిర్వహిస్తున్న బడ్జెట్ సమావేశాలు రేపు మొదలు కానున్నాయి. ఫిబ్రవరి 9 వరకు తొలి విడత సమావేశాలు జరగనుండగా మొదటి రోజున పార్లమెంటు ఉభయ సభల్ని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆర్థిక సర్వేను సభకు సమర్పిస్తారు. ఫిబ్రవరి 1న సార్వత్రిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి లోక్సభలో ప్రవేశపెడతారు. ఈసారి రైల్వే బడ్జెట్ను సార్వత్రిక బడ్జెట్లోనే విలీనం చేసి ప్రణాళికేతర వ్యయాలన్న వ్యత్యాసం లేకుండా కొత్త పద్ధతిలో జైట్లీ తీసుకురానున్న పద్దుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తొలిదశ సమావేశాల్లో బడ్జెట్, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలపడంపైనే ప్రధానంగా చర్చ జరగనుంది. మార్చి 9 నుంచి ఏప్రిల్ 12 వరకు రెండో విడత సమావేశాలు జరగనుండగా 3 అత్యవసర ఆదేశాలకు సంబంధించిన బిల్లులు, మరికొన్ని బిల్లుల్ని ఆమోదించుకోవాలని కేంద్రం భావిస్తోంది. ఈ సమావేశాలను దృష్టిలో పెట్టుకుని ఇవాళ కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష భేటీలోనే బడ్జెట్ సమావేశాల్లో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం తప్పదనే విస్పష్ట సంకేతాలు వెలువడ్డాయి. 2012లో 5 రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరిగినప్పుడు నాటి యూపీఏ ప్రభుత్వం సార్వత్రిక బడ్జెట్ను వాయిదా వేసిందని, ఇప్పుడు ఎన్డీఏ సర్కార్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ మండిపడింది. అసలు బడ్జెట్ను ముందుకు జరపడం అశాస్త్రీయమని వామపక్షాలు ఆక్షేపించాయి. पहला प्रश्न तो ये कि बजट को किस तरीके से अलोकतंत्र तरीके से आगे किया गया है। हमारा ये मानना है कि बजट की घोषणा करके लोकतंत्र की प्रणाली पर प्रश्न न हो, इस पर सरकार को चिंतन करना चाहिए। हमने ये निवेदन किया है कि विमुद्रीकरण पर चर्चा होनी चाहिए, आंतरिक सुरक्षा के मुद्दे पर चर्चा होनी चाहिए, सीज फायर वायलेशंस और घुसपैठ जिस तरीके से एक नई वृद्धि के साथ उभर रहे हैं सर्जिकल स्ट्राइक के बाद, इस विषय पर चर्चा होनी चाहिए। इसी के साथ जो संस्थाओं के आधार पर हमारा भारत बना है, आज उन संस्थाओं के स्वामित्व पर प्रश्न चिन्ह लगाया गया है, उस विषय पर भी हम चर्चा चाहते हैं. We want the demonetization issue to be discussed. So we want 2 days devoted to issues of public importance and 3 days devoted for the debate on the President's address. After that, we have requested the government, when you meet again in March, then you convene another meeting when we can concretely discuss. కేంద్రం మాత్రం బడ్జెట్ సమావేశాలకు ముందు ఏర్పాటు చేసిన అఖిలపక్ష భేటీ ఫలప్రదంగా సాగిందని తెలిపింది. और माननीय प्रधानमंत्री नरेंद्र भाई जी ने इस सर्वदलीय बैठक में कहा, ये महापंचायत है,
और सरकार बहस चाहती है, चर्चा चाहती है और सब दलों के द्वारा इस बहस में भाग भी होना चाहिए, उसमें चर्चा भी होना चाहिए। चुनाव से पहले, चुनाव के बाद कैंपेन के बारे में कई बार गिलवा शिकवा हो सकता है, लेकिन वो सारे गिलवा शिकवाओं के बावजूद भी यदि लोकतंत्र बरकरार रहना चाहिए और प्रजातंत्र चलना चाहिए तो हम बहस चाहते हैं, चर्चा चाहते हैं। పెద్ద నోట్ల రద్దును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ ఆ చర్యకు నిరసనగా అఖిలపక్ష భేటీని బహిష్కరించింది. బడ్జెట్ సమావేశాల తొలి 2 రోజులు సభకు తమ పార్టీ సభ్యులెవరూ హాజరు కారని ప్రకటించింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కేంద్రం ప్రవేశపెట్టబోయే బిల్లులు ఆమోదం పొందే క్రమంలో తెరాస అన్ని విధాలా సహకరిస్తుందని ఆ పార్టీ ఎంపీలు స్పష్టం చేశారు. గత సమావేశాల తరహాలో కాకుండా అన్ని అంశాలపై అర్థవంతమైన చర్చ జరగాలని అఖిలపక్ష సమావేశంలో సూచించినట్టు తెరాస లోక్సభ పక్షనేత జితేందర్ రెడ్డి చెప్పారు. తెలంగాణకు రావాల్సిన నిధులు సహా మిషన్ కాకతీయకు నిధులు ఇవ్వాలంటూ నీతి ఆయోగ్ చేసిన సూచనను కూడా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దృష్టికి తెచ్చినట్లు తెరాస లోక్సభ పక్షనేత జితేందర్ రెడ్డి వివరించారు. హైకోర్టు బైఫర్కేషన్ గురించి ఎయిమ్స్ అండ్ ఐఐఎం అనే దాన్ని ఈ బడ్జెట్లో పొందుపరచాలని చెప్పి మాకు రావాల్సిన కొన్ని రైల్వే లైన్స్ ఏవైతున్నదో దానిని కూడా మాకు శాంక్షన్స్ ఇవ్వాలని చెప్పి సిఎస్టీ మాకు రావాల్సిన అవసరం ఉన్నది 10,000 crores దాన్ని కూడా మాకు ఈ బడ్జెట్లో ఇవ్వాలని చెప్పి అదే బ్యాక్వర్డ్ రీజియన్ ఫండ్స్ ఏవైతున్నాయో అవి కూడా మాకు దీంట్లో ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కు కేంద్రం ప్రకటించిన ప్యాకేజీకి చట్టబద్దత తీసుకొచ్చేలా పార్లమెంట్లో పోరాడాలని తెలుగుదేశం నిర్ణయించింది. అమరావతి సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతన జరిగిన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్యాకేజీకి చట్టబద్దతపైనే ప్రధానంగా చర్చించారు. ఉభయ సభల్లోనూ ఈ అంశంపై కేంద్రంపై గట్టి ఒత్తిడి తేవాలని ముఖ్యమంత్రి ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. రాజ్యాంగానికి లోబడి కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన అన్నింటినీ సాధిస్తామని సమావేశం తర్వాత తెలుగుదేశం ఎంపీలు తెలిపారు. వైజాగ్ రైల్వే జోన్ కానీ, క్యాపిటల్కి బ్యాలెన్స్ డబ్బు కానీ, రెవెన్యూ డెఫిసిట్, పోలవరం ప్రాజెక్టుకి ఫర్దర్ ఫండింగ్ గురించి, షెడ్యూల్ 9, 10 ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ స్టేట్ ఇష్యూస్ కూడా డిస్కస్ చేసాం. వాటన్నిటికీ కూడా దశ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఎలాగైనా 12th ప్లాన్ అయిపోయింది కాబట్టి అది ముగిసిపోయిన చాప్టర్ అనేది మాత్రం క్లారిటీ తీసుకున్నాం. 15 ఫిబ్రవరి లోపల ఎట్టి పరిస్థితుల్లో చట్టబద్ధ తెప్పించి తీరుతాం, అందులో అనుమానం లేదు. విజయ్ మాల్యా రుణ అక్రమాలకు సంబంధించి పార్లమెంట్ సమావేశాలకు ఒకరోజు ముందు అధికార భాజపా, విపక్ష కాంగ్రెస్ మధ్య మాటల యుద్దం చోటు చేసుకుంది. పెద్ద నోట్ల రద్దు అంశంపై పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాజపాను ఇరుకున పెడదామని భావిస్తున్న కాంగ్రెస్ భాజపా వ్యూహంతో ఆత్మరక్షణలో పడింది. నాటి ప్రధాని మన్మోహన్ కు మాల్యా లేఖ రాసిన తర్వాత యూపీఏ పెద్దలు బ్యాంకులపై తెచ్చిన ఒత్తిడి మేరకే కింగ్ ఫిషర్ సంస్థలకు రుణాలు మంజూరయ్యాయని భాజపా ఆరోపించింది. ఆ లేఖల్ని బయటపెట్టింది. ఈ ఆరోపణలతో ఉలిక్కిపడిన మన్మోహన్ నాటి ఆర్థిక మంత్రి చిదంబరం భారతీయ జనతా పార్టీ ఆరోపణలను తోసిపుచ్చారు. All prime ministers and other ministers in any government receive representations from various captains of industry, which in the normal course of things we pass it on to appropriate authorities. I think what I have done was done with the full satisfaction of mind that we were not doing anything which was against the laws of the land. It was a normal routine transaction. The letter that is being talked about is nothing else but an ordinary piece of a letter which any government in my position would have dealt with. చిదంబరం, మన్మోహన్ సింగ్ ఆరోపణలపై భారతీయ జనతా పార్టీ మండిపడింది. తమ హయాంలో దేశాన్ని భ్రష్టు పట్టించిన వారు ప్రధానిపై ఆరోపణలు చేయడం తనకు ఏమాత్రం ఆశ్చర్యం కలిగించలేదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఆక్షేపించారు. इन लोगों का सर्टिफिकेट की कोई जरूरत नहीं है, ये दोनों फेल्ड इकोनॉमिस्ट है. एक प्रॉब्लम है, इन लोगों ने उनका जमाने में लेफ्ट एंड राइट राजनीतिक कारण से बैंक के द्वारा दबाव डाल के बैंक का हालत खराब कर दिया और लोन्स दे दिया. मलया जैसा आपने देख रहे अभी चल रहे. एक बैंक अधिकारी को जेल जाना ये कोई मामूली विषय नहीं है. अभी आपने देखा कर्नाटक में एक मंत्री का ऊपर छापा मारे तो मंत्री के पास 150 करोड़ रुपए नया करेंसी, उसके ऊपर कांग्रेस चुप है. मनमोहन सिंह जी क्यों समाधान नहीं दिया? आज
పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు ఉపసంహరణపై విధించిన ఆంక్షలను రిజర్వ్ బ్యాంక్ మరింత సడలించింది. ఈ మేరకు ఆంక్షలను సడలిస్తూ ప్రజలకు, చిరు వ్యాపారులకు తీపి కబురు అందించింది. ఏటీఎంలు, కరెంటు ఖాతాల నుంచి నగదు తీసుకోవడంపై ఆంక్షల్ని పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. కరెంటు ఖాతాలు, క్యాష్ క్రెడిట్ ఖాతాలు, ఓవర్ డ్రాఫ్ట్ ఖాతాల నుంచి ప్రస్తుతం వారానికి 50,000 రూపాయలు మాత్రమే తీసుకునే అవకాశం ఉండగా ఆ పరిమితిపై ఆంక్షలు తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సడలింపులు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపిన ఆర్బీఐ పొదుపు ఖాతాలకు సంబంధించి ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణపై సడలింపులు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది. నవంబర్ 8కి ముందున్న నిబంధనలకు లోబడి ఏటీఎంలు, కరెంటు ఖాతాల నుంచి ఎంత మొత్తమైనా నగదు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే బ్యాంకులు తమ విచక్షణ, నగదు లభ్యత మేరకు ఉపసంహరణపై పరిమితులు విధించుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది. పొదుపు ఖాతాలు ఉన్నవారు బ్యాంకుల నుంచి వారానికి 24,000 రూపాయలు మాత్రమే తీసుకోవాలనే నిబంధన ప్రస్తుతానికి కొనసాగుతుందని తెలిపింది. ఈ నిబంధన సడలించడంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని రిజర్వ్ బ్యాంక్ చెప్పింది. ప్రతిష్టాత్మక అమరావతి అనంతపురం రహదారి ప్రాజెక్టు అలైన్మెంట్ను వారం రోజుల్లో ఖరారు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రహదారులు, భవనాల శాఖపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన ఆయన ఈ రహదారి దేశంలోనే తొలి గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టు అవుతుందన్నారు. భూసేకరణ త్వరగా పూర్తి చేయాలన్న చంద్రబాబు ఎక్స్ప్రెస్ వే పక్కనే రైల్వే లైన్ కూడా ఉంటుందన్నారు. ఎక్స్ప్రెస్ వే సత్వర అనుమతుల కోసం సంబంధిత అధికారులు, కేంద్ర మంత్రులకు లేఖలు రాయాలని ఆదేశించారు. అమరావతి అనంత రహదారి వెంట పారిశ్రామిక పట్టణ సముదాయాలు వస్తాయన్న చంద్రబాబు 2 ఏళ్లలో రహదారి పూర్తి చేయాలని సూచించారు. విజయవాడ దుర్గమ్మ ఫ్లైఓవర్ను ఆగస్టు 15న ప్రారంభించాలని నిర్దేశించారు. విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద నిర్మించనున్న ఫ్లైఓవర్ డిజైన్లు పరిశీలించిన ముఖ్యమంత్రి కూడలిలో 5 రోడ్లు కలిపేలా నమూనా సిద్ధం చేయాలని సూచించారు. విజయవాడ మచిలీపట్నం రహదారి పనుల్లో వేగం పెంచాలన్నారు. ఏపీలో జాతీయ రహదారుల నిర్మాణాలను నిర్దిష్ట కాలపరిమితిలోపు పూర్తి చేయాలని సమీక్షకు హాజరైన ఎన్హెచ్ఏఐ అధికారులకు సూచించారు. రాయ్పూర్ నుంచి విశాఖ, భావనపాడు వరకు నిర్మించతలపెట్టిన జాతీయ రహదారిని ఎక్కువ మలుపులు లేకుండా సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో రికార్డు వేగంతో పూర్తి చేసిన భక్త రామదాసు ఎత్తిపోతల ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు ప్రారంభించనున్నారు. ఖమ్మం జిల్లా పర్యటనకు వెళ్లనున్న ముఖ్యమంత్రి మొదట పాలేరులో మిషన్ భగీరథ ఇంటెక్ వెల్ను పరిశీలిస్తారు. ఆ తర్వాత ఎర్రగట్టు తండా వద్ద భక్త రామదాసు ప్రాజెక్టును స్విచ్ ఆన్ చేసి ప్రారంభిస్తారు. అనంతరం తిరుమలాయపాలెంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఖమ్మం జిల్లా పోలీసులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను తెలంగాణ రహదారులు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై గవర్నర్ నరసింహన్ బుధవారం ఇరు రాష్ట్రాల మంత్రులతో చర్చలు జరపనున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ ఇచ్చిన తేనేటి విందు సమయంలో ముఖ్యమంత్రులతో జరిగిన చర్చలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ సమావేశం ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్లోని ప్రభుత్వ కార్యాలయాలు, నివాస గృహాల కేటాయింపు, వినియోగం వంటి అంశాలపై ఆంధ్రప్రదేశ్తో సంప్రదింపులు జరిపేందుకు మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వివేక్లతో తెలంగాణ ప్రభుత్వం కమిటీ వేసింది. ఆంధ్రప్రదేశ్ కూడా ఈ అంశంపై సంప్రదింపులకు మంత్రులు యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, చీఫ్ విప్ శ్రీనివాసులతో కూడిన కమిటీని నియమించింది. 2 రాష్ట్రాలకు చెందిన కమిటీలు, అధికారులతో గవర్నర్ బుధవారం సమావేశమై అపరిష్కృత సమస్యలపై చర్చించనున్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడి, కోళ్లు, గొర్రెలు, మేకలు, మత్స్యరంగాల బలోపేతానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలంగాణ పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లో పివి నరసింహారావు తెలంగాణ రాష్ట్ర పశు వైద్య విశ్వవిద్యాలయంలో వెటర్నరీ క్లినికల్ కాంప్లెక్స్ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. 12 కోట్ల అంచనా వ్యయంతో వెటర్నరీ మెడిసిన్, గైనిక్, ఇతర విభాగాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చేందుకు వీలుగా నిర్మించిన అధునాతన భవన సముదాయానికి పునరుద్ధరణ వేశారు. పశు వైద్య, విద్య, పరిశోధనలను పటిష్టం చేసేందుకు అవసరమైనన్ని నిధులు కేటాయించనున్నట్టు మంత్రి వెల్లడించారు. పులిచింతల ప్రాజెక్టులో క్రస్ట్ లెవెల్ వరకు నీటి మట్టాన్ని కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు కోరారు. పులిచింతల బ్యాక్ వాటర్పై ఆధారపడిన ఎత్తిపోతల పథకాల ద్వారా నీరందడం లేదని నల్గొండ జిల్లా రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ జలవనరుల మంత్రి దేవినేని ఉమ్మకు హరీష్ లేఖ రాశారు. పులిచింతల బ్యాక్ వాటర్ ఆధారంగా తెలంగాణ ప్రాంతంలో 8 ఎత్తిపోతల పథకాలు నడుస్తున్నాయని, క్రస్ట్ లెవెల్ వరకు నీటి మట్టం లేకపోతే రైతులు ఇబ్బందులకు గురవుతారని ఆయన తన లేఖలో వివరించారు. ఆయకట్టు పరిధిలోని రైతులను ఆదుకునేందుకు నీటి మట్టాన్ని క్రస్ట్ లెవెల్ వరకు కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.
ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలుకు సంబంధించి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య వివాదం పరిష్కారమైంది. ప్రస్తుతం చెల్లిస్తున్న ధరలతో తాము ఉద్యోగులకు వైద్యం అందించలేమని కొన్ని రోజులుగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు తమ సేవలను నిలిపివేశాయి. ఈ సమస్య పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఆశా సభ్యులతో విజయవాడలో చర్చలు జరిపారు. వినియోగ ధరల సూచీ ఆధారంగా ఏటా 6 నుంచి 7% ధర పెంచుతామని హామీ ఇవ్వడంతో సమస్య పరిష్కారమైందని మంత్రి తెలిపారు. 432 హాస్పిటల్స్ వచ్చారు, అందరూ కలిసి సైన్ చేశారు. దిస్ విల్ బి ఇంప్లిమెంటెడ్ ప్రాపర్లీ. ఇంక ముందు రాబోయే రోజుల్లో ప్రాబ్లము ఉండటానికి వీలు లేదు. ఏమైనా వస్తే డెఫినెట్గా మేము సార్ట్అవుట్ చేస్తాం. ఎంప్లాయీస్, జర్నలిస్టు మనం అందరం ఒప్పుకున్నాం. ఇవాళ చేసే వాళ్ళని కూడా ఒప్పించామన్నమాట. దాదాపు మేము అడ్రస్ చేసిన ప్రతి ఇష్యూ కూడా ఈరోజు రిజాల్వ్ చేయడానికి చాలా చొరవ తీసుకుని మంత్రి గారు, సిఇఓ గారు చేశారు. నెక్స్ట్ వారం రోజుల్లో ఇంకా వేరియస్ ఆపరేషనల్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ కూడా ప్రతి డిపార్ట్మెంట్కి ఒక్కొక్క రోజు పెట్టి 1 వీక్ లోపు మిగతా అన్నీ కూడా సార్ట్అవుట్ చేస్తామని ప్రామిస్ చేశారు. అమరావతిని గుంటూరు, విజయవాడకు అనుసంధానం చేసే రైల్వే లైన్కు సంబంధించి సర్వే పూర్తయిందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ యాదవ్ తెలిపారు. జీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆంధ్రప్రదేశ్లో పర్యటించిన వినోద్ కుమార్ యాదవ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్తో చర్చలు జరిపారు. రైల్వేల విస్తరణకు సంబంధించి భూసేకరణ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి హామీ లభించిందని పేర్కొన్నారు. విజయవాడ రైల్వే స్టేషన్లో వసతులు పరిశీలించిన ఆయన ప్రయాణికుల అభిప్రాయాలను కూడా తెలుసుకున్నారు. All these infrastructure projects like doubling, tripling, electrification projects, we want to complete these projects as early as possible. And we are going to expedite all the infrastructure projects being executed in Andhra Pradesh so that we are able to introduce more trains. అత్యాధునిక క్షిపణి బ్రహ్మోస్ తయారీలో ఉపయోగించే F3 సెక్షన్ను హైదరాబాద్కు చెందిన వెమ్ టెక్నాలజీస్ తయారు చేసి బ్రహ్మోస్ సంస్థకు అందించింది. 3 ఏళ్ల క్రితం ఈ పరికరాల తయారీకి ఆర్డర్ను పొందిన వెమ్ టెక్నాలజీ హైదరాబాద్ శివారు మహేశ్వరం మండలం రావిర్యాల హార్డ్వేర్ పార్క్లో F3 సెక్షన్ను తయారు చేసింది. భారత్లో తయారీ కార్యక్రమంలో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో 1000 మంది సభ్యులతో ఈ క్లిష్టమైన ప్రాజెక్టు పూర్తి చేసినట్లు వెమ్ టెక్నాలజీ చైర్మన్ వెంకటరాజు తెలిపారు. ఇక నుంచి ఉత్పత్తి మొదలు పెడతామన్నారు. ఈ కార్యక్రమానికి బ్రహ్మోస్ సీఈఓ ఎస్కే మిశ్రాతో పాటు పలువురు శాస్త్రవేత్తలు హాజరయ్యారు. Delivered F3 and associated subsystems to BrahMos. ఇది 3 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశాము ఈ ప్రాజెక్ట్. ఈ F3 గురించి మాట్లాడాలి అంటే ఫ్యూయల్ సిస్టమ్ అన్నమాట. ఇది ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఏ హాఫ్ ఆఫ్ అన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్. సో ఇది చేయటం ఈ F3 అన్నది చేస్తే ఈ ఫ్యూయల్ సిస్టమ్ కనుక చేయగలిగితే ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్లో హాఫ్ పార్ట్ మనం చేసేసినట్టు. ఫ్యూచర్లో ఎప్పుడైనా మనకు ఆపర్చునిటీ వస్తే ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ కూడా చేసుకోవచ్చు. మహాత్మా గాంధీ 69వ వర్ధంతిని పురస్కరించుకుని జాతి యావత్తు ఘన నివాళి సమర్పించింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని నరేంద్ర మోదీ రాజ్ఘాట్లో అంజలి ఘటించారు. కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు కూడా మహాత్మునికి నివాళి అర్పించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ కూడా జాతిపితకు ఘనంగా అంజలి ఘటించారు. అటు ప్రధాని పిలుపు మేరకు దేశ ప్రజలు ఉదయం 11 గంటలకు 1 నిమిషం పాటు మౌనం పాటించారు. జస్టిస్ లోధా కమిటీ నివేదిక అమల్లో భాగంగా భారత క్రికెట్ నియంత్రణ బోర్డు బీసీసీఐ నూతన పాలక మండలి నియమిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మాజీ కాగ్ వినోద్ రాయ్ నేతృత్వంలో పనిచేసే ఈ కమిటీలో ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ, ఐడీఎఫ్సీ ఎండీ విక్రమ్ లిమాయే సహా మహిళల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ డయానా ఎడుల్జీలకు చోటు కల్పించింది. ఇకపై ఎలాంటి ఆటంకాలు లేకుండా క్రికెట్ బోర్డు రోజువారీ కార్యక్రమాల నిర్వహణ, లోధా కమిటీ సిఫార్సులను సజావుగా అమలు చేసే బాధ్యతను అత్యున్నత న్యాయస్థానం కమిటీకి అప్పగించింది. జస్టిస్ లోధా కమిటీ సిఫార్సుల అమలులో నిర్లక్ష్యంపై ఆగ్రహిస్తూ గతంలోనే బీసీసీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కేలపై వేటు వేసిన సుప్రీంకోర్టు తాజాగా కొత్త పాలకులను నియమించింది. ఈ కమిటీలో క్రీడాశాఖ కార్యదర్శికి చోటు కల్పించాలన్న కేంద్ర ప్రభుత్వ అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని పలువురు మాజీ క్రికెటర్లు, క్రీడా పాత్రికేయులు స్వాగతించగా బీసీసీఐ పాలక మండలిలో చోటు లభించిన డయానా హెడుల్జీ త్వరలోనే తామంతా సమావేశమై లోధా సిఫార్సుల అమలు, బీసీసీఐ వ్యవహారాలపై చర్చిస్తామని తెలిపారు. దేశంలోని 1,55,000 తపాలా కార్యాలయాలను బ్యాంకులుగా మార్చాలని సంకల్పించిన కేంద్రం తొలి తపాలా చెల్లింపుల బ్యాంకును ఇవాళ ప్రారంభించింది. భారతీయ తపాలా చెల్లింపుల బ్యాంకును కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, టెలికాం మంత్రి మనోజ్ సిన్హా ఢిల్లీలో ప్రారంభించారు. రాయ్పూర్, రాంచీల్లో ప్రయోగాత్మకంగా ఈ బ్యాంకు శాఖలు ఏర్పాటయ్యాయి.
100% కేంద్ర ప్రభుత్వ యాజమాన్య సంస్థగా పనిచేసే ఈ బ్యాంకుకు దేశవ్యాప్తంగా 650 శాఖలు ఏర్పాటు చేయనున్నారు. చిన్న మొత్తాల్లో లావాదేవీల నిర్వహణకు ఈ బ్యాంకులు సహకరించనున్నాయి. బ్యాంకుల ఏర్పాటుకు సంబంధించి 2015 ఆగస్టు 19న రిజర్వ్ బ్యాంకు సూత్రప్రాయ అంగీకారం తెలపగా 2016 జూన్ 1న కేంద్రం ఆమోదం తెలిపింది. 10 రోజుల్లో ఆ బ్యాంకు పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభించనుంది. సార్వత్రిక బడ్జెట్కు ముందు మదుపర్లు ఆచితూచి వ్యవహరించిన వేళ మార్కెట్లు స్వల్ప నష్టాలను చవిచూశాయి. గత 4 సెషన్లలో 848 పాయింట్లు వృద్ధి చెందిన సెన్సెక్స్ ఇవాళ 33 పాయింట్లు కోల్పోయింది. ఈ ఉదయం 27,867 వద్ద ప్రారంభమైన బీఎస్ఈ సూచీ మదుపర్లు లాభాల స్వీకరణకు దిగిన వేళ 27,813 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఆ తర్వాత కూడా తీవ్ర హెచ్చుతగ్గులకు గురైన సూచీ కొన్ని రంగాల్లో కొనుగోళ్లకు లభించిన మద్దతుతో 27,947 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. అమెరికా వలస విధానంలో మార్పులు, రేపు ఆర్థిక సర్వే విడుదల కానున్న వేళ తరువాత కూడా అమ్మకాలు కొనసాగి చివరకు 27,850 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 9 పాయింట్లు తగ్గి 8,633 వద్ద ముగిసింది. రిలయన్స్ జియో అరంగేట్రం తర్వాత దేశ టెలికాం రంగంలో వచ్చిన అనూహ్య మార్పులను దృష్టిలో పెట్టుకుని పోటీని తట్టుకునేందుకు దిగ్గజ సంస్థలు సరికొత్త వ్యూహాలు రచిస్తున్నాయి. ఎయిర్టెల్, రిలయన్స్ జియో దూకుడుకు కళ్లెం వేసే లక్ష్యంతో ఒక్కటి కావాలని వొడాఫోన్, ఐడియా భావిస్తున్నాయి. ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన ఐడియాలో తమ సంస్థను పూర్తిగా విలీనం చేయడంపై సంప్రదింపులు జరుపుతున్నట్లు వొడాఫోన్ వెల్లడించింది. ఒప్పందం కుదిరితే ఇండస్ టవర్స్లో వొడాఫోన్కున్న 42% వాటా ఐడియా సొంతం కానుండగా వొడాఫోన్ యాజమాన్యానికి ఐడియా షేర్లను కేటాయించనున్నారు. ప్రస్తుతం 26,33,00,000 వినియోగదారులతో భారత టెలికాం విపణిలో 32.84% వాటాతో ఎయిర్టెల్ అగ్రస్థానంలో ఉండగా మెట్రో నగరాల్లో పట్టున్న వొడాఫోన్, గ్రామీణ ప్రాంతాల్లో మంచి ఆదరణ ఉన్న ఐడియా ఒక్కటైతే భారత టెలికాం విపణిలో 43% వాటాతో విలీన సంస్థ అగ్రస్థానంలో నిలుస్తుంది. విశ్వసుందరి కిరీటం ఈ ఏడాదికి ఫ్రాన్స్కు చెందిన యువతి గెలుచుకుంది. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జరిగిన తుది పోరులో అగ్రస్థానంలో నిలిచిన ఫ్రాన్స్కు చెందిన 23 ఏళ్ల ఇరిస్ మెథెనరీ విశ్వసుందరి కిరీటాన్ని కైవసం చేసుకుంది. ప్రస్తుతం దంత వైద్య విద్యను అనుసరిస్తున్న ఇరిస్ ఉత్తర ఫ్రాన్స్లోని లిల్లే అనే చిన్న పట్టణంలో జన్మించింది. ఆటలంటే తనకెంతో ఇష్టమని తెలిపిన ఈ రేస్ ప్రజలకు దంత శుభ్రతపై అవగాహన కల్పిస్తానని ప్రకటించింది. ఈ పోటీల్లో హైతీకి చెందిన రక్వెల్ పెలిసీర్ ద్వితీయ స్థానంలో నిలవగా కొలంబియా సుందరి ఆండ్రియా తోవర్ తృతీయ స్థానంలో నిలిచింది. భారత్ తరపున పోటీల్లో పాల్గొన్న మిస్ ఇండియా రోష్మితా హరిమూర్తి మొదటి 10 మందిలో కూడా చోటు దక్కించుకోలేకపోయింది. ఈ పోటీలో 86 మంది పాల్గొంటే మాజీ మిస్ యూనివర్స్ సుష్మితా సేన్ న్యాయ నిర్ణేతల్లో ఒకరిగా వ్యవహరించారు. ముఖ్యాంశాలు మరోసారి. రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు. పద్దు ప్రవేశపెట్టే తేదీ మార్పుపై అఖిలపక్ష భేటీలో అభ్యంతరం చెప్పిన విపక్షాలు. నగదు ఉపసంహరణపై తీపి కబురు. ఏటీఎం, కరెంటు ఖాతాల పరిమితిపై ఆంక్షలు ఎత్తివేసిన ఆర్బీఐ, బ్యాంకులకు విచక్షణాధికారాలు. తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృత సమస్యల పరిష్కారానికి గవర్నర్ చొరవ. ఎల్లుండి 2 రాష్ట్రాల మంత్రులతో చర్చలు. వారం రోజుల్లో అమరావతి అనంతపురం రహదారి అలైన్మెంట్ నిర్దిష్ట కాల పరిమితిలో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు. రేపు భక్త రామదాసు ఎత్తిపోతల పథకం ప్రారంభం. జాతికి అంకితం చేయనున్న సీఎం కేసీఆర్. ఖమ్మం జిల్లాలో ఏర్పాట్లు పూర్తి. మాజీ కాగ్ వినోద్ రాయ్ నేతృత్వంలో బీసీసీఐ నూతన పాలక మండలి. 4 సభ్యులతో నియమించిన సుప్రీంకోర్టు. ఫ్రాన్స్ భామ ఇరిస్ మెథెనరీకి విశ్వసుందరి కిరీటం. మొదటి 10 మందిలో కనిపించని మిస్ ఇండియా రోష్మితా హరిమూర్తి. ఏటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.